హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఇప్పుడిప్పుడే తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు సంబంధించి జూన్ శాలరీ పెన్షన్ బిల్లుల అప్డేట్ అండి ఇది. శాలరీ బిల్ అయితే రెగ్యులర్ శాలరీ బిల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ 18 to 25 అంటే 18 నుంచి 25 తేదీ లోపల ఎనేబుల్ అయితే అవటం అయితే జరుగుతుందని చెప్పడం అయితే చూపిస్తోందండి. సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే మామూలుగా అయితే 17వ తేదీయే ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. కానీ ఈ నెల 18వ తేదీ ఎనేబుల్ అయితే అవుతుంది అని చెప్పి అయితే చూపిస్తుంది. ఇక ఎయిడెడ్ పాఠశాల నుండి గవర్నమెంట్ పాఠశాలలో విలీనమైన ఉపాధ్యాయులకి ఇంతవరకు జెడ్పీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐలు అయితే లేవండి. ఇక ఈ కారణంగా వీరి మే నెల శాలరీ బిల్లులు 29/5/2024 ఎస్టీఓ గారు రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఉద్యోగ సంఘ నాయకుల కోరిక మేరకు ఏలూరు జిల్లా డీటీఓ మరియు ఎస్టీఓలతో మాట్లాడి శాలరీ చేయించడానికి అయితే జరిగిందండి. ఇక 30/5/2024 తేదీన వీరికి జెడ్పీపీఎఫ్ ఏపీజీఎల్ఐ 14/6/2024 తేదీన డిఈఓ గారు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి తదుపరి విధి విధానాల గురించి లెటర్ కూడా రాయటం అయితే జరిగింది. ఇక కమిషనర్ గారి నుంచి విధి విధానాలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు కూడా చేపడతారండి. రేపు జూన్ 2024 నెల శాలరీ విషయంలో డిఈఓ మరియు డిటిఓ ఎస్టీఓ గారులతో మాట్లాడి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని ఉద్యోగ సంఘ నాయకులైతే వారికి భరోసా అయితే ఇవ్వటం జరిగింది. ఇక లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి అంటూ కేంద్రం ఒక సంచలనం అయితే చూస్తున్నాం. ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం అయితే ఆదేశించిందండి. ఇక తరచూ ఆఫీసులకి లేటుగా రావటం, సమయం ముగికి ముందే వెంటనే వెళ్ళిపోవటం ఉపేక్షించరాదని చెప్పి పేర్కొంది. చాలామంది బయోమెట్రిక్ హాజరు కూడా వేయటం లేదని గుర్తించిందండి. ఆలస్యంగా వచ్చినా ముందుగా వెళ్ళిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాల్సిందే అని చెప్పి సంచలన ఆదేశాలు జారీ చేసింది. తగిన కారణాలుంటే నెలలో 2 సార్లు రోజుకి గంటకు మించకుండా లేటుగా రావటాన్ని క్షమించవద్దు అని చెప్పి కేంద్రం అయితే ఆదేశించడం అయితే జరిగిందండి అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. అయితే పేరోల్కు సంబంధించి ఈరోజు ఎనేబుల్ కావాల్సి అయితే ఉంది, కానీ 18వ తేదీ ఎనేబుల్ అవుతుంది అని అయితే చూపిస్తోందండి. అందరూ కూడా వెంటనే ఎనేబుల్ అయిన వెంటనే శాలరీ బిల్లులు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈసారి 1-2 తారీఖుల్లోనే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. మరి అంతవరకు అయితే మనమైతే వేచి చూడాల్సిందే అండి, 1వ తారీఖునే జమ అవుతాయా లేదా అన్న విషయాన్ని. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.